కేసీఆర్ కి నాలెడ్జ్ ఉందని అనుకున్నా కానీ ఆయనకి ఏమీ తెలియదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ పని లేక 4 గంటలు మీడియాతో మాట్లాడారని దుయ్యబట్టారు. బిడ్డ జైల్లో ఉంటే ఎవరికైనా మెంటల్ గా బ్యాలెన్స్ తప్పుద్దని, తెలంగాణలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిందని ఎద్దేవా చేశారు. మెంటల్గా ఎప్పుడు నా పేరు తీయకరా బాబు, నాకు సంబంధం లేదు చెప్తే అర్థమవుతలేదు. ఎందుకంటే నువ్వు మెంటల్లీ ఇన్బ్యాలెన్స్ ఉండవచ్చు. ఎందుకంటే బిడ్డ జైల్లో ఉంటే ఎవరికైనా కొంచెం మెంటల్గా బాధ ఉంటుంది. అది కూడా లిక్కర్ అమ్మి ఒక ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశమంతా పరువు తీసి లిక్కర్ కేసులో జైల్లో వండుకుంటా రోజు కోట్లపై ఇంకా కస్టడీకి వెళ్ళి కోర్టుకు వచ్చినప్పుడు బయటకు వస్తాడు ఇట్లా ఇట్లా అంటుంటా చెయ్యవా. ఆమె ఏదో ఫ్రీడమ్ పెట్టి తెలంగాణ ఉద్యమం చేసి జైలు పోయినట్టు. సిగ్గుండాలి కేసీఆర్ నా పేరు వాడటానికి. తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టుకొని తెలంగాణ కోసం నిజంగా నిరాహార దీక్ష చేసిన నీలాగా విటమిన్ డి ఇంజెక్షన్స్, రైట్ టు ఇన్ఫర్మేషన్ మా గోనె ప్రకాష్ తీసుకొచ్చిన అన్నీ ఉన్నాయి నా దగ్గర పేపర్లు. అని 50 ఏళ్ళు కూడా బతకొచ్చు. ఏం తీసుకుంటే అన్నీ తీసుకొచ్చి నాకు లిస్ట్ ఇచ్చాను. మీకు రేపు పంపిస్తా అందరికీ. మా పిఆర్ఓ కూడా ఇక్కడనే ఉన్నాడు, మీకు పంపిస్తా. అందరికి ఇచ్చేయి. డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు కూడా ఉన్నారు హాస్పిటల్ డాక్టర్స్. అంత దొంగ దీక్ష చేయలేదు రోడ్డు మీద. ఆఖరి కిరణ్ కుమార్ రెడ్డి నాకు అంత బద్ధవైరం ఉంటే కూడా ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ వచ్చి నా ఇంకా ఒకరోజు లేట్ చేస్తే కోమాలకు పోతారని చెప్పి బలవంతంగా అరెస్ట్ చేసిండు. నాకు సంబంధం లేదు కంపెనీ. సుషి కంపెనీ మా రాజగోపాల్ రెడ్డికి సంబంధించింది కాదు. అయినా నా కంపెనీ అన్నాడు కాబట్టి అది కూడా డీటెయిల్ తీసుకొచ్చిన క్లారిఫై చేయాలి. ఎందుకంటే ఆ మెంటల్ గానికి తెలియదు. నాకు సంబంధమే లేదు, కాంట్రాక్ట్ కాదు కదా. ఈ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఓ నుంచి ఏ బిజినెస్లో లేను. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. 4 గంటలు ప్రెస్ మీట్ పెడతాడని ఎంత పని లేనివాడైతే, ఎన్నికల టైంలో ఎంత పని లేనివాడైతే 4 గంటలు ప్రెస్లో మాట్లాడిందంటే కొద్దిగా హెల్త్ మీద కూడా ఆలోచించుకోవాలి మనం.